నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే, నా వీడియోలు చూసి రెండు పార్టీలు గొడవ పడుతున్నాయి. ఒకటి వైఫ్ సైడ్ పార్టీ, ఒకటి హస్బెండ్ సైడ్ పార్టీ. అంటే ఎవరు చూసిన వీడియో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అర్థం చేసుకుని, సార్ ఇది నా కోసం చెప్పారు అంటే నా కోసం చెప్పారని ఇటు వైఫ్ ఇటు హస్బెండ్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఫార్వర్డ్ చేసుకుని, చూసావా సార్ ఇట్లా చెప్పాడు, సార్ అట్లా చెప్పాడని. వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సరే ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే మీ హస్బెండ్లతో వైఫ్లతో గొడవపడి నేను చెప్పిన పాయింట్ వాళ్ళ మీదకి రుద్ది వాళ్ళని మార్చేయాలని చెప్పి అనవసరమైన ప్రయత్నాలు చేయకండి. ఓకే, ఎవ్వరు చెప్పినా మారరు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని, నేను ఎప్పుడు నా వీడియోస్లో అన్నిట్లో మీరు గమనించి చూస్తే అవతల వాడు ఎలా మారాలి అని చెప్పట్లేదు, మీరు ఎలా మారాలి అని చెప్తున్నాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరిని మీరు మార్చలేరు. నేను అసలే మార్చలేను, ఇంకెవ్వరూ మార్చలేరు. మీకు మీరు చేంజ్ అవుతే తప్ప, మీకు మీరు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే తప్ప, మీకు మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీరు గట్టిగా నిలబడితే తప్ప మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళలేరు. ఎవ్వరు నాలాంటి వాళ్ళు అసలు ఎవ్వరు మీకు ఏ హెల్ప్ చేయలేరు, ఒకవేళ మీరు స్టేబుల్గా ఆలోచించలేకపోతే. ఈరోజు నేను చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం, 100 కౌన్సిలింగ్స్తో సమానం. ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదైనా కష్టంలో ఉంటే ఆ వీడియో చూశాక, అరే సార్ కరెక్టే చెప్పాడే, నేను నా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, వాటితో పాటు మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన 5 ముఖ్యమైనవి, అంటే అన్ని వీడియోలు ప్లస్ ఈ వీడియో. ఓకే, అన్ని వీడియోలు ప్లస్ ఈ వీడియో మీ దగ్గర ఉండాలి. ఏ వీడియో చూసినా, మీకు సపోజ్ బిజినెస్ కోసం, డబ్బు కోసం ఒక వీడియో చేసాం, చాలామంది దాన్ని చూసి నిజంగా అవును అన్నారు, అలాంటి వీడియో ప్లస్ ఈ వీడియో. రిలేషన్షిప్స్ కోసం కొన్ని వీడియోస్ చేసాం, ఆ వీడియో ప్లస్ ఈ వీడియో చూడాలి. ఎందుకంటే 5 విషయాలు కంపల్సరీగా మీ జీవితంలోకి ఇంక్లూడ్ చేయండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ వీడియోలో నేను చెప్పబోతున్న ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, ప్రేయర్. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకి ఒక 5 to 10 మినిట్స్ ఒక పక్కన కూర్చుని మీ హయ్యర్ కాన్షియస్నెస్కి, పైన ఎవరున్నాడో ఎలాంటి ఫేస్తో ఉన్నాడో ఎవరికీ తెలియదు, మీరు ఒక 5 to 10 మినిట్స్ నిజంగా ఈ సృష్టిలో ఇన్ని జంతువులు, ఇన్ని పక్షులు, ఇన్ని ప్లాంట్స్, ఇన్ని రకాల మొత్తం వ్యవస్థ నడుస్తోంది అంటే సమ్వన్ ఎవరో గొప్పగా మీకు గైడ్ చేస్తుంటారు అనే ఒక శక్తికి మీరు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోండి. ఓపెన్గా, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనది. ఈ అలవాటు చేసుకోవడం వల్ల అది పూజన, వ్రతమా, జపమా, లేకపోతే యజ్ఞమా, యాగమా, మీ ఇష్టం, ఏదైనా ఒకటి అట్లీస్ట్ 10 నిమిషాలు చేయాలి. చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ముఖ్యమైన అంశము పొగడ్త. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుళ్ళకి పొగుడుతూ శ్లోకాలు ఉంటాయి, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని చెప్పి శ్లోకాలు ఉంటాయి, గమనించారా? యాక్చువల్గా మీరు పొగడాల్సింది మీ హయ్యర్ సెల్ఫ్ని. అంటే నేను అంత వాడిని అవ్వచ్చు, నేను అంత గొప్పగా మారచ్చు, నేను నా లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే ఒక నిజమైన ట్రూత్ని మాట్లాడడం నేర్చుకోండి. ప్రైజ్ అండ్ ఆల్వేస్ బీ ఇన్ ద ట్రూత్. నిజానికి దేవుడి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, మీరు నిజము సైడ్కి పొగడ్తని నేర్చుకోండి. నిజంగా ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే స్టార్ట్ ప్రైజింగ్. సూపర్, చాలా బాగా చేసావు, చాలా మంచిగా చేసావు. ప్రైజ్, మీ నోట్లోంచి పొగడ్తని, నిజమైన పొగడ్తని, ఊరికి ములగ చెట్టు ఎక్కించడం కాదు, నిజమైన పొగడ్తని రానివ్వండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, సమ్ కైండ్ ఆఫ్ నమ్మకం, స్ట్రాంగ్ నమ్మకం, ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ అంటే నీకు ప్రూఫే లేని టైంలో నమ్మగలగడం. అంటే ఒక యాంటీబయాటిక్ కనిపెట్టే ముందు, పెనిసిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ కనిపెట్టే ముందు ఏదో దొరుకుతుంది, ఆ దొరకడం వల్ల ఎన్నో రకాల రోగాలు కలిగించే బ్యాక్టీరియా చనిపోతుంది అని స్ట్రాంగ్గా నమ్మగలిగినట్టు మీరు కూడా స్ట్రాంగ్గా నమ్మాలి. ఓకే, సో ఎంత కుదిరితే అంత, ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ నమ్మకం పెంచుకోండి. అది గుడ్డి నమ్మకము, మూఢనమ్మకము, ఏదైనా పర్లేదు, కానీ ఎవరిని హాని కలిగించేటట్టుగా, మీకు మీరు హాని కలిగించేటట్టు కాకుండా ఒక నిజమైన భగవత్ స్వరూపాన్ని
నమ్మడం స్టార్ట్ చేయండి. ఫెయిత్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎంత కుదిరితే అంత 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చెయ్యండి. డెవలప్ దట్ ప్యూర్ ఫోకస్. ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తే స్వామి వివేకానంద చెప్పినట్టు యు ఆర్ వాట్ యువర్ డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్. ఎంత ఫోకస్డ్గా మీరు వంట చేస్తే అంత బాగా వస్తుంది. ఎంత ఫోకస్డ్గా చదువుకుంటే అంత పెద్ద డిగ్రీ వస్తుంది. ఎంత ఫోకస్డ్గా మీరు కష్టపడితే అంత మంచి ఎక్సర్సైజ్ వస్తుంది, అంత మంచి బాడీ వస్తుంది కదా. ఏదైనా సరే యు ఆర్ యువర్ డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో దేని మీద మీ ఫోకస్ పెడుతున్నారు చాలా 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 ఇంపార్టెంట్. దాంతోపాటు ఏదో ఒక రకంగా కంపల్సరీ మీ లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఒక టైప్ ఆఫ్ వార్ మెంటాలిటీ, ఒక టైప్ ఆఫ్ గెలుస్తాను, నేను చేస్తాను అనే మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి మెంటాలిటీ ఉండదో ఓడిపోతూనే ఉంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకుంటే, మీ మైండ్లో ఇది వార్ లైక్ మెంటాలిటీ పెట్టుకుంటే మీరు కంపల్సరీగా ఎలాంటిదైనా దాటి వెళ్తారు. ఇన్ని రోజులు మీరు చూస్తున్న వీడియోలో ఏదైనా సరే ఎవడికో నేను ఫార్వర్డ్ చేయడం కోసం కాదు, నేనేం మారుతున్నాను, ఈ వీడియో చూశాక నేనేం మారుతున్నాను, నేను ఎక్కడ అలసిపోయి ఉంటున్నాను, ఎక్కడ కూర్చుండిపోయినాను, ఎక్కడ నేను మొద్దుగా మారిపోయాను, దీన్ని ఏం ఇంప్రూవ్ చేయొచ్చు అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది నేను మెడిటేషన్ చేస్తాను ఫోకస్కి, నేను వార్ లాగా ఏదైనా ఒక డిసైడ్ అవుతే దాని వెనకాల పరిగెడతాను ఏదైనా కానీ, అండ్ నేను డెఫినెట్లీ ఒక ఫెయిత్, ఒక స్ట్రాంగ్ నమ్మకం ఒక యూనివర్సల్ సోర్స్ మీద పెడతాను, దేన్నో ఒక దాన్ని పాజిటివ్గా పొగడ్డం స్టార్ట్ చేస్తాను, అండ్ ఖచ్చితంగా 10 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటాను. యజ్ఞము, యాగము, హోమము, లేకపోతే అర్చన, కీర్తన, శ్రవణ, మనన ఏదో రకంగా ఒక భక్తి మార్గంలోకి వెళ్తాను అని మీరు ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. రియల్లీ మిమ్మల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళిన అవుతాను. ఒకవేళ మీరు లెవెల్ 2 వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు ఇవన్నీ నోట్స్లా చేసుకుని రాసుకుని ఉంటే మన లిజనర్స్కి, మన చూసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాంటి నోట్స్ ఏదైనా ఉంటే మీరు పంపించగలిగితే మా మెయిల్ ఐడి పెడతాను కింద, పంపించగలిగితే అది మనం పబ్లిష్ చేద్దాము, ఒక మంచి బుక్ లాగా వేసి పబ్లిష్ చేద్దామనే ఆలోచన వచ్చింది. సో కంపల్సరీగా మీరు ఎవరైనా నోట్స్ మెయింటైన్ చేస్తుంటే మీ పేరు మీదనే నేను ఆ బుక్ పబ్లిష్ చేస్తాను. ఓకేనా? హోప్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అండ్ కింద శ్రీ సూర్య త్రిచక్ర సాధన లింక్ ఇస్తారు. పీక్ పర్ఫార్మెన్స్ అండ్ చైల్డ్ మైండ్ మోటివేషన్ కూడా ఉంటుంది. మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం ఒక హ్యాండ్ హెల్డ్గా మేము ముందుకెళ్ళచ్చు. అండ్ కంపల్సరీగా మనము లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అడుగులు వేస్తూనే ఉండాలి. కష్టము ఎంతదైనా కానీ దాటి ముందుకు వెళ్తున్నామంతే. ఓకేనా? ఇంకో వీడియోలు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.